ఫైనల్లీ వచ్చేసి ఏంటంటే మనకి 100 ఇంచెస్ QNED వచ్చిందనమాట డిస్ప్లే. ఆల్మోస్ట్ మనం 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ మోడల్ కోసం. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మినీ LED ఈవో అనమాట. ఇది కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే, బట్ ఏంటంటే ఇయర్లో మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ కూడా వచ్చింది, సేమ్ అన్న OLED ప్రాసెసర్ ఇది. అండ్ ఈ ఇయర్లో ఏంటంటే మనకి సౌండ్ కూడా చేంజ్ అయింది, 40 వాట్స్ 2.2 ఛానల్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇది మనకు వచ్చేసి కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే మనకి సైడ్లో కూడా HDMI 4 HDMI పోర్ట్స్ ఉన్నాయి అనమాట. అండ్ USB కూడా 2 USB ఆప్షన్ ఉన్నాయి. అండ్ వచ్చేసి మనకి ఆప్టికల్ కూడా అవైలబుల్ ఉంది ఈ మోడల్లో. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఇది 254 సెంటీమీటర్ అనమాట, 100 ఇంచెస్ QNED ఈవో AI. ఇది మనకి 86 సిరీస్ అనమాట. అండ్ మినీ LED 4K ఇది 2026 న్యూ లాంచ్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మెయిన్గా మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 ప్రాసెసర్ కూడా వస్తుంది. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసే ఇయర్లో ఏంటంటే మనకి ప్యానల్ కూడా చాలా బ్రైట్గా ఉంది, ప్లస్ క్లారిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఇంకోటి స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు ఈ ఇయర్లో, దీనికి 3 స్టార్ రేటింగ్తో పాటు వస్తుంది అనమాట ఇది. అండ్ 2026లో ఆల్ మోడల్ మనకి స్టార్ రేటింగ్ ఇచ్చాడు, 1, 2 స్టార్, 3 స్టార్ అని చెప్పి, అలా 4 స్టార్ కూడా కొన్ని మోడల్కి వచ్చాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి మినీ LED కాబట్టి, అండ్ 3 స్టార్ రేటింగ్ పర్ ఇయర్కి 526 అలా యూనిట్స్ ఉంది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ లెవెల్ ఇమరేసివ్ అని చెప్పి మనకి అల్ట్రా బిగ్ స్క్రీన్ అనమాట, లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లాగా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి. అండ్ దీనికి వచ్చేసి మినిమం మనకు ఒక 15 ఫీట్స్ ఎబో అలా ఉంటే బెస్ట్ అనమాట. అండ్ దీంట్లో ఇది ఇంకోటి వచ్చేసి అంటే LG QNED బేస్డ్ అండ్ కలర్ గ్యాన్మెట్ అని చెప్పి టెక్నాలజీ ఇందులో. అండ్ టోటల్ 100% కలర్ కనిపిస్తుంది మనకి. ఇది మనకి మినీ LED కాబట్టి మన కలర్స్ కూడా చాలా బాగుంటుంది, ప్లస్ సౌండ్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట. అండ్ డిజైన్ పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది ఇది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఆల్ఫా 8 జనరేషన్ 3 లైక్ సేమ్ OLED ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ అడ్వాన్స్ AI ఇంజన్తో పాటు మనకి 5.0 ఫాస్టర్ ఉంటుంది. అండ్ 10% కూడా NPU అని చెప్పి GPU అని చెప్పి మనకి. ఇంకోటి ఏంటంటే ప్రాసెసర్తో మనకి బ్రైట్నెస్ కానీ ప్లస్ సౌండ్ కూడా పిక్చర్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది, అండ్ సౌండ్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి LG షీల్డ్ అని చెప్పి 2026లో హైలైట్ ఫీచర్ అనమాట, లైక్ టోటల్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మన ఇంకోటి జెమినీ అండ్ కోపైలట్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది AIలో మనకి. అండ్ అది కాకుండా దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి AIలో మనకి AI చాట్ బోట్ అవైలబుల్ ఉంది, AI వాయిస్ సర్చ్ అవైలబుల్ ఉంది, AI పిక్చర్ విజార్డ్ కూడా అవైలబుల్ ఉంది, AI సౌండ్ విజార్డ్ కూడా. అండ్ దీంట్లో వచ్చేసి మనకి గేమింగ్ పోర్టల్ కూడా అవైలబుల్ ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే మోషన్ బూస్టర్ కూడా మనకి 288 హర్ట్స్ వస్తుంది దీంట్లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ రెగ్యులర్గా మనకి 144 హర్ట్స్ వస్తుంది. అండ్ VR ఉంది, G-Sync ఉంది. అండ్ స్లిమ్ డిజైన్ అనమాట అది, ఎందుకంటే టోటల్ వాల్కి ఫిక్స్ అయిపోతే గ్యాప్ రాకుండా మనకి. క్లారిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి గేమింగ్ పోర్టల్లో చూసుకుంటే మనకి అండ్ మనకి నార్మల్గా గేమ్ ప్యాడ్ తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ గేమింగ్ కన్సోల్ తోటి కూడా ఆడుకోవచ్చు, రిమోట్ తోటి కూడా, లైక్ చిన్నపిల్లలు అనుకోండి గేమ్స్ కోసం అనమాట. అండ్ అది కాకుండా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి Xbox కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ బిల్ట్-ఇన్ దాంట్లోనే ఉంటుంది, డైరెక్ట్ జస్ట్ కనెక్ట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లాగిన్ అయ్యి. అండ్ అది కాకుండా మనకి గేమ్స్ అయితే చాలా అన్లిమిటెడ్ వస్తాయి, అప్డేట్ అవుతూనే ఉంటాయి మనకి దీంట్లో. యాప్స్లో చూసుకుంటే మనకి LG స్టోర్ ఉంటుంది, మనకి LG WebOS 26 వర్షన్ కాబట్టి దీంట్లో. అండ్ 5 years గ్యారెంటీడ్ ఇస్తున్నాం, అప్గ్రేడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇంటర్ఫేస్ కానీ ప్రాసెసర్ ఆటోమేటిక్ అదే చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి యాప్స్లో చాలా ఉన్నాయి దీంట్లో మనకి, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అవన్నీ దాంట్లో. అండ్ మ్యూజిక్ కూడా వింక్ కానీ, యాపిల్ మ్యూజిక్ కానీ. గేమ్స్లో వచ్చేసి మనకి స్పోర్ట్స్లో మనకి ఫ్యాన్ కోడ్, UFC గేమ్స్ ఉన్నాయి, డైరెక్ట్ లాగిన్ చేసి చూసుకోవచ్చు మనకి. అండ్ మ్యూజిక్లో చూసుకుంటే మనకు వచ్చేసి యాపిల్ టీవీ కానీ, స్పాటిఫై కానీ, అమెజాన్ మ్యూజిక్ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇది WebOS కాబట్టి మనకి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీస్ అలో చేయదు దీంట్లో మనకి, అన్ని యాప్స్ మ్యాక్సిమం అన్నీ వస్తాయి. ఇంకోటి న్యూస్లో కూడా మనకి న్యూస్ ఛానల్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో, చూసుకోవచ్చు మనకి ఆస్తక్ కానీ ఇవన్నీ. ఇంకోటి LG లైవ్ ఛానల్ యాప్ ఉంటుంది కాబట్టి మనకి దాంట్లో వైఫై బేస్ పైన కూడా మనం రన్ చేసుకోవచ్చు ఇవన్నీ ఛానల్స్ అన్నీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి డైరెక్ట్ ఇంట్లో కింద మనకి యాపిల్ టీవీ కానీ అండ్ యూట్యూబ్ కానీ, ప్రైమ్ కానీ జస్ట్ పాయింటర్ పెడితే ఆటోమేటిక్ ట్రెండింగ్ మూవీస్ కానీ ఏమున్నాయి సిరీసెస్ కానీ చూపించేస్తాం మనకి. అండ్ అది కాకుండా ఇంకోటి మనకి గేమింగ్ పోర్టల్ కూడా ఉంది, ప్లస్ ఇంకోటి మనకి హోమ్ డాష్ బోర్డ్ ఉంటుంది. హోమ్ డాష్ బోర్డ్లో వచ్చేసి ఏంటంటే మనకి లైక్ ఏంటంటే కనెక్టివిటీ అని ఇక్కడ చూసుకోవచ్చు, మన ఇన్పుట్స్కి వెళ్ళి చూసుకోవచ్చు. ప్లస్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే లైక్ ఏంటంటే స్మార్ట్ హోమ్ అని చెప్పి, లైక్ ఇప్పుడు అది మనకి LG థింక్ త్రూ రన్ చేసేటని డివైస్ అన్ని యాడ్ చేసుకోవచ్చు, లైక్ LG ఫ్యాన్ కానీ, LG AC కానీ, LG ఫ్రిడ్జ్ కానీ, LG వాషింగ్ మిషన్, ఆల్ విత్ LG థింక్ నుంచి యాప్ నుంచి మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే మనకి టీవీలో రిమోట్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ IoT డివైస్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి. అంటే స్మార్ట్ డోర్స్ కానీ, స్మార్ట్ ఫ్యాన్స్ ఏమున్నా మనకి విత్ వాయిస్ కమాండ్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇంకోటి దీంట్లో మనకి LG గ్యాలరీ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది, డైరెక్ట్ నేను వాల్పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో వచ్చేసి క్విక్ సెట్టింగ్స్లో మనకి పిక్చర్ మోడ్ కూడా మనకి 8 పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. అండ్ సౌండ్లో కూడా మనకి 5 సౌండ్ మోడ్స్ ఉంటుంది దీంట్లో. అండ్ స్టాండర్డ్ అని చెప్పి, ఆటో ఫిల్మ్ మేకర్ మోడ్ అని చెప్పి దీంట్లో. అది కాకుండా టీవీ ఇంటర్నల్ స్పీకర్స్ కూడా దాంట్లో మనకి
టీవీ స్పీకర్ వస్తుంది, ప్లస్ డాల్బీ అట్మోస్ సపరేట్గా ఇచ్చాడు దీంట్లో మనకి. అండ్ అది కాకుండా దీంట్లో సౌండ్ అవుట్ కూడా ఉంది, ప్లస్ బ్లూటూత్గా HDMI కనెక్ట్ చేసుకోవచ్చు, ఆప్టికల్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి మల్టీవ్యూ ఆప్షన్లో మనకి సైడ్ బై సైడ్ అండ్ పిక్చర్ ఇన్ పిక్చర్ రెండు వస్తాయి అనమాట. అండ్ అట్ టైం రెండు కూడా చూసుకోవచ్చు మనకి. లైక్ ఏదైనా సీసీ కెమెరా ఉంది కనెక్ట్ చేసుకుంటే అది చూసుకోవచ్చు, ప్లస్ లైవ్ టీవీ కూడా రన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సైడ్ బై సైడ్ అండ్ పిక్చర్ ఇన్ పిక్చర్లో. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డాల్బీ విజన్ అవైలబుల్ ఉంది, ప్లస్ డాల్బీ అట్మోస్ రెండునే అనమాట. సౌండ్ వచ్చేసి మనకి 40 watts అండ్ 2.2 ఛానల్ వస్తుంది. లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్లో మనకి 2.2 ఛానల్ ఇచ్చారు, లైక్ OLED లాగానే దీంట్లో కూడా సేమ్. విజన్తో పాటు అట్మోస్ కూడా రెండు అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి 40 watts సౌండ్ అవుట్పుట్ ఉంది, అండ్ క్లియర్ వాయిస్ ప్రో కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. అండ్ LG సౌండ్ సింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ వావ్ ఆర్కెస్ట్రా కూడా దీంట్లో ఇచ్చాడు. లైబ్రరీ లిప్ మూమెంట్ కూడా మనకి చేంజ్ అయితే ఏమి ఉండదు, సేమ్ మన ఏదైతే కంటెంట్ రన్ అవుతుందో ఈవెన్ LG సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు సేమ్ సౌండ్ వస్తుంది, అంటే గ్యాప్ లాగే ఛాన్సెస్ కూడా దీంట్లో ఏమి ఉండదు. అండ్ పిక్చర్లో వచ్చేసి మనకి Alpha 8 Generation 3 ప్రాసెసర్ కూడా ఉంది. అండ్ అది కాకుండా మనకి దీంట్లో డాల్బీ విజన్ ప్లస్ HDR10 ఉంది, అండ్ HLG కూడా అవైలబుల్ ఉంది, అండ్ మోషన్ ప్రో కూడా అవైలబుల్ ఉంది. అది కాకుండా పిక్చర్ మోడ్లో మనకి 9 పిక్చర్ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి కనెక్టివిటీలో చూసుకుంటే మన HDMI ERకు 2 ఉన్నాయి, అండ్ బ్లూటూత్ కూడా మనకి 5.3 వర్షన్ వస్తుంది, అండ్ USB కూడా మనకి 2.0 వర్షన్ ఉంది, అండ్ వైఫై కూడా 5 ఆప్షన్ అవైలబుల్ ఉంది దీంట్లో. గేమింగ్లో చూసుకుంటే మనకి గేమ్ డాష్ బోర్డ్ వస్తుంది పోర్టల్ది. అది కాకుండా దీంట్లో మనకి FreeSync కూడా అవైలబుల్ ఉంది, SGIG అవైలబుల్ ఉంది, అండ్ ALM కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనకి అప్ టు 144 Hz వస్తుంది. మోషన్ కూడా మనకి 288 Hz వస్తుంది దీంట్లో మనకి. అండ్ డాల్బీ విజన్ కూడా అవైలబుల్ ఉంది. స్మార్ట్ టీవీ అంటే మనకి లైక్ WebOS వచ్చేసి మనకి 26 వర్షన్ ఉంది, మ్యాజిక్ రిమోట్ కూడా వస్తుంది, ప్లస్ ఎయిర్ప్లే బిల్డిన్ వస్తుంది, యాపిల్ టీవీ బిల్డిన్ వస్తుంది, సపరేట్గా డివైజెస్ ఏం అవసరం ఉండదు. అండ్ వాయిస్ ID వన్స్ క్రియేట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాలరీ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే మనకి లైక్ మనకు కావాల్సినవి కూడా మనకి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని కానీ. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు మనకి ఏదైనా ఫొటోస్ ప్లే చేసుకోవచ్చు మనకి. అండ్ ఈవెన్ దీంట్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనకి. అంటే ఇది మనకి స్టోర్ మోడ్ ఉంది కాబట్టి దీంట్లో చూపించదు, హోమ్ మోడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సపరేట్గా క్లాక్ అని చెప్పి బ్రీఫింగ్ అని చెప్పి దాంట్లో చాలా ఇచ్చేసాడు మనకి. అంటే లాగిన్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది, మెయిల్ ID లాగిన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి LG ఛానల్ యాప్ కూడా అవైలబుల్ ఉంది, దాంట్లో ఛానల్ చాలా ఉన్నాయి, దాంట్లో తెలుగు ఉన్నాయి, ప్లస్ హిందీ,